వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 19వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. వల్లభేషుని వివాహ వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభాపుర ఆలయ ప్రాంగణంలో శ్రీ విఠల్ బాబాజీ మహారాజు సాన్నిధ్యంలో అందరూ కూర్చుని వారి నుండి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి లీలలను శ్రవణము చేయుచున్నాము. వారి ముఖతః మరికొన్ని లీలలను వినవలనని వారితో, స్వామి మహారాజ్, శ్రీపాదుల వారి దివ్య లీలలను ఎన్ని విన్నను ఇంకనూ వినవలనని మా మనసు ఉవ్విళ్ళూరుచున్నది. మా యందు దయ ఉంచి మాకు శ్రీ స్వామివారి లీలలను వినిపించవలనని ప్రార్థించాను. శ్రీ బాబాజీ గారు అందరినీ సావకాశముగా చూచుచూ ఈ విధముగా చెప్పనారంభించారు. కలియుగ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల గూర్చి ఎంత చెప్పినను విన్నను అది లవలేశము మాత్రమే. శ్రీ స్వామివారి లీలలు అనంతములు. వారి అమోఘ అమృతమయమైన దివ్య లీలలను చెప్పుటకు ఆ ఆదిశేషునకైనను సాధ్యము కాదు. అయినప్పటికీ ఆ స్వామి నా చేత ఎన్ని పలికించునో అంతవరకు చెప్పుటకు ప్రయత్నిస్తాను అని ఒక్కసారి కన్నులు మూసుకుని ధ్యానస్థులై శ్రీపాదస్వామిని మనస్సునందే ప్రార్థించి వారి అంతరదృష్టికి గోచరమైన ఒక అద్భుత లీలను ఈ విధంగా చెప్పనారంభించింది. ప్రతిరోజు ఉదయము శ్రీ స్వామివారు నదిని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి స్నాన అనుష్ఠాన సూర్య నమస్కారాది కార్యక్రమములను పూర్తి చేసుకుని చుట్టూ పరికించి చూచి తమ రాకకై నిరీక్షించు భక్తులను, ఆశ్రితులను, శిష్యులను కరుణించి అనుగ్రహించుటకై నిదానముగా తూర్పుగా నడిచి వచ్చి దర్బారులో ఆసీనులయ్యేవారు. అది ప్రస్తుతము దత్తాత్రేయ స్వామి ఆలయము గల ప్రదేశము అని లోగడ చెప్పాను కదా. శ్రీ స్వామివారు ఆసీనులకు ప్రదేశమును శ్రీపాద స్వామివారి దర్బారు అని అనేవారు. అది మాఘమాసము. అందున ఆ రోజు మహామాఘి, మాఘమాస పూర్ణిమ కావడం వలన ఎంతోమంది భక్తులు కృష్ణానది పవిత్ర స్నానమాచరించుటకు, అటులనే సద్గురువుల దర్శనమును పొందుటకు అచ్చట సమావేశమయ్యారు. అప్పటికే శ్రీపాద స్వామివారు ఆ ప్రాంతమునకు వచ్చి కొన్ని సంవత్సరములు అయ్యింది. శ్రీ స్వామివారి లీలలు ఆ నోట ఈ నోట దేశం మొత్తము తెలిసిపోయాయి. ఎటువంటి కోరికలతో వచ్చినా శ్రీ స్వామివారి దర్బారునందు వారికి తథాస్తు అనగానే వారి కోరికలు తీరుచుండేవి. అందులో ఆంజనేయ శర్మకు విద్యాదానము చేసిన లీల ఎంతయో ప్రాచుర్యము పొందినది. అటువంటి శ్రీ స్వామివారి కీర్తి విని ఆ రోజు దర్బారుకు భారద్వాజ గోత్రికుడు, మహాపండితుడు, వృద్ధుడు అయిన విశ్వనాథ శర్మ తన కుమార్తెతో సహా ఆమె వివాహ విషయమై సద్గురువు సమర్థులు అయిన శ్రీపాదుల వారిని దర్శించి వారి అనుగ్రహము పొందవలనని వచ్చినాడు. అటులనే అచ్చటికి వచ్చిన వారిలో కాశ్యప గోత్రోద్భవుడైన వల్లభేష శర్మ కూడా అతని కష్ట నివారణము కొరకై వచ్చి వేచి ఉన్నాడు. అంతలో శ్రీపాదుల వారు నది నుండి వచ్చి అలికిడి అయినది. విశ్వనాథ శర్మ ఒక్క ఉదుటను లేచి శ్రీ స్వామివారికి ఎదురు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించసాగారు. ఓం నకర్మణ నప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే ధస్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సఘం తత్రాతి ధస్రం గగనం విశోక తస్మిన్ యదంత తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్వ మహేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. పై శ్లోకములను పఠించిన పిదప యథాస్థానంలో శ్రీ స్వామివారు ఆసీనులైన తరువాత అంగీరస అర్చనానస బర్హస్పృత్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య విశ్వనాథ శర్మాణం అహంభో అభివాదయే అని సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి, స్వామి శరణు శరణు శరణు, దీనరక్షక దయాఘన, పాహిమాం ప్రభో, సంసార సాగరమున బడికొట్టు మిట్టాడుచు దరి కానరాక తలమున కలగుచున్నాము.
మాకు వేరు దిక్కు లేదు, నీవే దిక్కని నమ్మి వచ్చితిమి. స్వామి, ఎందరికో ఇష్టకామ్యములిచ్చినావని, కష్టములను తొలగించినావని, తలరాతలను మార్చగలిగిన సమర్థుడవని, ఆంజనేయ శర్మను సకల విద్యాపారంగతుణ్ణి చేశావని విని ఉన్నాము. ఆర్తుల పాలిటి బాంధవుడని పేరుగాంచిన దేవా, మా చిక్కులను తొలగించి మాకు సరియైన మార్గము చూపింప శరణు జొచ్చితిని. నేను బహుకుటుంబీకుడను. ఈ బాలిక నా కుమార్తె, నా కడగొట్టు సంతానం. ఇక సంతానము వద్దు దేవుడా అని వరలక్ష్మి అని పేరు పెట్టినాము. ఈ బాలికకు పెళ్ళీడు వచ్చినది. ఈమెకు వరాన్వేషణలో చాలా ప్రయత్నములు చేసి తిని మా దురదృష్టము పోయిన చోటెల్లా మా కన్నా ముందుంటున్నది. ఈ కన్య యొక్క జాతకమునందు గల అంగారక దోషము వలన వరునికి ముప్పు అన్న విషయం అందరికీ విషదమైపోయింది. నాకేమో వృద్ధాప్య దశ వచ్చినది. ఈ బాలిక పట్ల నా కర్తవ్యమును నెరవేర్చకపోయినా లోకనింద తప్పదనిపిస్తూ ఉన్నది. గురుదర్శనం వలన అనేక పాపములు దోషములు నివృత్తి అగుననియు, గురుభక్తి కలిగిన వారికి జాతకమందలి గ్రహములు తమ తమ గతులను మార్చుకొని గురుని ఆజ్ఞానుసారం వర్తించునని పురాణవాక్యం. సమర్థ సద్గురు తమరు ఘటనా సమర్థులని దూరముల నుండి ఆర్తులు దీనులు వచ్చి తమ దర్శన భాగ్యముతోనే అనేక శుభములను పొందినారని తమ కీర్తి చంద్రికలు చాటి చెప్పుచున్నాయి. శ్రీపాద శ్రీవల్లభ, నీ పాదాల వద్దకు శరణు కోరి వచ్చిన మాకు నీవే నీ అవ్యాజ కరుణతో పరిష్కారము సూచించుము. ఓ సర్వజ్ఞ, నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. అయినను నా పరిస్థితులను నీ మ్రోల మొరపెట్టుకొనుట ద్వారా నాకు బాధోపశమనము అగునని విన్నవించుకొంటిని అని ప్రార్థించి శ్రీ స్వామివారు కూర్చోమని సంజ్ఞ చేయగా వారి పాదముల చెంత కూర్చున్నాడు. అంతలో అచ్చట కూర్చుని ఉన్న వారిలో పీఠికాపురము నుండి వచ్చిన కాశ్యప గోత్రీకుడు వల్లభేష శర్మను బీద బ్రాహ్మణుడు శ్రీ స్వామివారితో బాల్యంలో ఆడుకొన్నవాడు ఉన్నాడు. ఒక్కొక్క రోజు శ్రీపాదస్వామి వారే సుమతీమాతతో చెప్పి అతనికి కూడా వారింట్లో భోజనం పెట్టించేవారు. శ్రీస్వామి తీర్థాటనకు పోయిన తదుపరి అతని బంధువులు రాబందులై ఆస్తి అంతా అపహరించి ఇంటి నుండి వెడలగొట్టినారు. అతడు ఎక్కడెక్కడో తిరుగుతుండగా శ్రీపాదస్వామి అనే నామం విని ఇక్కడకు చేరుకొన్నాడు. అతడు లేచి సాష్టాంగ దండ ప్రణామములు చేసి ఈ విధంగా ప్రార్థించసాగాడు. ఓ దేవాదిదేవా, సద్గురుమూర్తి, సచ్చిదానంద, పురాణుడా, పురుషోత్తముడా, నిర్మలుడా, నిశ్చలానందుడా, నీవే సంఖ్యాప్రధానశీలుడవు, చిత్ప్రకాశాత్మకుడవు. నిన్ను చేరి మ్రొక్కి ఈ సంసారమును దాటగలుగు ఉపాయమును పొందగోరితిని. అత్రీనందన, గురువును గురుధరుడను గురుగమ్యుడును గురోత్తముడును గుణపారుడును గుణకరుడును దేవముని వంద్య సుచరణ సరోజుడును అగు నిన్ను నమశ్చతములతో అర్చింతును. ఓ కలియుగ అవతారుడా, నిఖిలేశ్వరుడా, నీ పాద పద్మములను దర్శించినంత మాత్రముననే నాకు మహదానందము కలిగినది. కృతార్థుడను. సర్వహృదయ స్వరూపుడవైన నీకు నా మనోభావములు తెలిసియే ఉండును. ఓ సర్వజ్ఞ మహానుభావ, వివిధ ప్రదేశముల నుండి వచ్చి నీ శరణుజొచ్చిన వారి బాధలను నివారించి ఆనందమును ప్రసాదించుచున్నావు. కర్ణాకర్ణిగా నీ లీలలను విన్న నేను నీ కరుణ చేత నీ చెంతకు రాగలిగితిని. దయాసాగర, నాకేమి కావలేనో నాకు తెలియకున్నది. నీకు తోచిన విధముగా నాకు హితమును కూర్చి ఆశీర్వదింపుము అనుచు శ్రీచరణుల పాదములు పట్టి ప్రార్థించినాడు. శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుచు, అదృష్టశాలి, నీకు అనఘాలక్ష్మి సర్వశుభములు కలిగించును కాక అని పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరు పేరున కుశలము విచారించి తెలుసుకొనిరి. తరువాత వారు విశ్వనాథ శర్మను చూచుచూ, ఆర్య, మీ సుపుత్రికను వీనికిచ్చి వివాహము జరిపించుమని ఆదేశించి వారి పుత్రికను చూచిరి. శ్రీ స్వామివారి ఆదేశం వింటున్న ఆ యువతి ఆశ్చర్యంతో సంతోషంతో తన జాతకములోని దోషం ఆ వ్యక్తిని ఏమి చేయునో అని భయం కలిగి సంశయాత్మకముగా లేచి నిలబడి శ్రీ స్వామివారి వద్దకు వచ్చి నమస్కరించి మోకాళ్లపై కూర్చుని ఈ విధంగా ప్రార్థించినది. హే కృష్ణ, జగదీశ్వర, అచ్యుత, నారాయణ, ప్రభువా, నీకు వందనములు. వాసుదేవ, అక్షయ, నిర్జరుడ, అనంత, జనార్దన, శాంఘి, చక్రపాణి, నీ చరణములకు నా దండ ప్రణామములు. భక్తాభయంకరుడా, విశ్వరూపుడా, అతివిశ్వుడా, విశ్వోద్భవ స్థితి నిలయుడా, సర్వసాక్షిభూతుడా, సర్వాధ్యక్షుడా, యోగీశ్వరేశ్వరుడా, నీకు మా సహస్రాధిక ప్రణామములు.
నీ ఆదేశమునకు తిరుగులేదు. నీ వాక్కులే సర్వ జగత్తుకు శృతివాక్యములు. నన్ను పట్టి పీడించు ఈ జాతక గ్రహముల బాధను తప్పించి శుభములు కల్పింప సంకల్పించినారు. అయినా నేను అనుభవించవలసిన కర్మకు ఇతడిని బాధ్యుణ్ణి చేసినచో అల్పాయుష్కుడగునేమో. అట్లని ఇతన్ని దీర్ఘాయుష్కుణ్ణి చేసిన ఎడల నా కర్మ మీ అనుగ్రహముతో వేరే జన్మలో అనుభవింపవలసి ఉన్నదా? తండ్రి, మీరు కరుణించి నా మనోవిచారమును గ్రహించి తగు రీతిని ఆదేశమిచ్చినా నేను పాటించగలను అని తన ప్రార్థనను ముగించి మరొక్క మారు నమస్కరించి యథాస్థానమున కూర్చున్నది. శ్రీచరణుల వారు వీరి ముగ్గురి ప్రార్థనలను సావధానంగా వింటూ సభలోని వారందరి ముఖ కవళికలను గమనిస్తూ వారి వారి మనోభావములను గ్రహిస్తూ ఉన్నారు. ఆమె ప్రార్థన ముగియగానే శ్రీపాదుల వారిలా భయప్రదానము చేశారు. ఓ బాలికామణి, చింతించకు. నీవు ఈ పవిత్ర ప్రదేశమున అడుగిడిన మరుక్షణమే నీ దుష్కర్మలు నశించిపోయినవి. ఇది అనేక మంది మహర్షులు, యోగులు సంచరించి పునీతం చేసిన పుణ్యభూమి. అందుచేత నీ జాతకము మారిపోయినది. భయపడవద్దు. ఇక్కడికి వచ్చిన వారికి గ్రహములన్నీ అనుకూలించి దైవానుగ్రహమును కలిగించును. నీవు దైవము చేత అనుగ్రహింపబడినావు. సందేహము వద్దు. ధైర్యముతో ఉండుము. సుఖీభవ అని ఆశీర్వదించుచు గురుపూజకై వేరొకరు తెచ్చిన పూజా ద్రవ్యములలో నుండి ఒక పసుపు కొమ్మును దారమును వారి దివ్య హస్తములతో తీసి అభిమంత్రించి వల్లభేషుని లేచి రమ్మని సైగ చేయగా అతడు స్వామి సన్నిధిలో నిలువగా అతని చేతిలో ఉంచుతూ వరలక్ష్మి వంక చూచి, అమ్మా, నీ మాంగళ్యమునకు సదా రక్ష అని ఆశీర్వదించినారు. దర్బారులోని భక్తులందరూ ఆశ్చర్యపోయినారు. ఆహా, వీరెంతటి అదృష్టవంతులు! శ్రీ స్వామివారి చేత ఆశీర్వదింపబడినారు. శ్రీ స్వామి సర్వసమర్థులు కదా! ఇటువంటి లీల మన జన్మలో చూచి ఎరుగము అని చెప్పుకొన్నారు. శ్రీపాదస్వామి ఇచ్చట చేరిన ఊరి పెద్ద శ్రీ రామాచార్యులను చూచి వీరి వివాహమునకు తగిన ఏర్పాట్లు గావించమని, మన అంజప్పతో వివాహ తంతు జరిపించమని, మరుసటి రోజు ఉదయమే వీరిరువురి వివాహమునకు శుభముహూర్తమని ఇక్కడే జరిపించమని చెప్పారు. శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం మరుసటి రోజు అనగా మాఘ బహుళ పాడ్యమి దినమున వరలక్ష్మి వల్లభేషుల వివాహము శాస్త్రోక్తముగా జరిగినది. వివాహము పూర్తయిన పిదప అచ్చటకు చేరిన పెద్దలందరూ వివాహ విందు భోజనముకై ప్రస్తావించగా విశ్వనాథ శర్మ తను శ్రీ స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదముల కొరకు మాత్రమే రావటం వలన తగిన ఏర్పాట్లు చేసుకుని రాలేకపోయానని, అందువలన వారికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయలేకపోతున్నానని విచారం వ్యక్తపరిచాడు. అదే సందర్భములో పెళ్లి కుమారుడైన వల్లభేష శర్మ, నేను కడు బీదవాడిని. శ్రీ స్వామివారి కీర్తి విని వారు నాకు ఏదైనా దారి చూపిస్తారని ఆశ్రయించుటకు వచ్చాను. నాకు జీవనాధారము కొరకు ఆశించగా ఆ స్వామి నాకు వివాహము జరిపించారు. నా బరువు బాధ్యతలను మరింత పెంచినారు. వారి ఆశీర్వాదముతో, మీ అందరి ఆశీర్వాదముతో నేను కష్టపడి ఎట్లయినను ధనము సంపాదించి ఈ పవిత్ర ప్రదేశమున 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేయగలవాడను. ఇది నా విన్నపము, ప్రార్థన మరియు వాగ్దానము అని వినయముతో అనుచుండగా శ్రీ స్వామివారు ప్రవేశించి తథాస్తు అని ఆశీర్వదించినారు. అంతా నవవధూవరులు శ్రీచరణుల పాదములకు నమస్కరించి ఆశీస్సులు పొందిన తదుపరి పెద్దల ఆశీస్సులను పొందిరి. ఆ రోజు దర్బారుకు వచ్చిన వారందరికీ శ్రీపాదుల వారి సాన్నిధ్యమునందు శంకరభట్టు శ్రీ రామాచార్యుల ఆధ్వర్యంలో అన్నదానం విశేషంగా జరిగినది. తదుపరి శ్రీ స్వామివారి అనుమతితో భక్తులు తమ బాధలు తీరి కోరికలు నెరవేరగా అందరూ వారి వారి స్వస్థానములకు వెళ్ళినారు. మరొక రోజు దర్బారులో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి కన్నులు మూసుకుని ధ్యానస్థులయ్యారు. ఎచ్చట ఎవరికి ఏ ఆపద కలిగినదో స్వామి మౌనంలోకి వెళ్ళిపోయారు అనుకుంటూ భక్తులంతా దిగంబర నామస్మరణ చేయసాగారు. వారి వారి మనస్సులలో మాత్రం శ్రీపాదుల వారి భక్త సంరక్షణ లీలలు మెదులుతూ ఉన్నాయి. గజేంద్ర మోక్షం సందర్భంలో మహావిష్ణువు బయలుదేరి వెళ్ళిన విధంగా శ్రీపాదుల వారు భౌతికముగా అచ్చటనే ఉన్నప్పటికీ ఆయన మరొక రూపముతో కానీ వారి శక్తితో కానీ ఏదో ఒక మహత్కార్యాచరణమునకు కాను సంకల్పించి ఉండవచ్చును అని భావించి నామస్మరణ చేయుచుండిరి. అంతలో ఒక అద్భుతమైన లీల జరిగినది. శ్రీ స్వామివారి వద్దకు కొన్ని బండ్లలో సుదూర ప్రాంతము నుండి జనం రావటం జరిగింది. ఆ బండ్లలో నుండి దిగుతున్న జనం అదేదో క్రొత్త ప్రదేశం వలె ఉండటాన్ని గమనిస్తూ ఇది ఏ ఊరు అని ప్రశ్నించగా అది పంచదేవ పహాడ్ మరియు పసుపుల గ్రామముల మధ్య గల కృష్ణానదీ తీర ప్రాంతము అని తెలిసినది. ఇదే ప్రస్తుత కాలపు శ్రీపాద శ్రీవల్లభాపురము.
శ్రీపాద వల్లభుల దర్బారు ప్రదేశంగా తెలుసుకుని ఎంతో ఆతృతతో అందు ప్రవేశించారు. గంభీరముగా చిరునవ్వులొలికిస్తూ ప్రసన్న వదనంతో ఆసీనులై ఉన్న స్వామిని చూచారు. ఆనందంతో హృదయం ఉప్పొంగగా కన్నుల నిండుగా నీరు నిండి మసక చూపుతో గద్గదమైన గొంతుతో సుమతీమాత తనయుణ్ణి కన్నార్పక చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఇక అప్పలరాజు శర్మ బాపనార్యుల వారు శ్రీపాదుణ్ణి చూస్తూ తమను తాము మర్చిపోయి పరవశులై ఉన్నారు. అంతలో శ్రీపాదస్వామి లేచి ఒక్క ఉదుటన వారికి ఎదురు వెళ్ళి తమ తల్లిదండ్రులకు అమ్మమ్మ తాతలకు నమస్కరించి వారితో అమ్మ, అమ్మమ్మ, నాన్న, తాతగారు అంటూ ఎంతో ప్రేమగా పలకరించి వారిని ఎంతో ఉల్లాసంగా తమ దరి చేర్చుకున్నారు. అమ్మమ్మని తమకు ఎంతో ఇష్టమైన గోధుమ హల్వా కావాలని అడిగారు. చిన్నకన్నా తెచ్చానురా నీ కోసం అంటూ ఆమె శ్రీపాదుల వారికి హల్వా తినిపించసాగింది. అంతలో సుమతీమాతకు తన చిన్న శ్రీపాదుడు స్తన్యము తీసుకున్న భావన కలిగింది. అంతే, అద్భుతం! ఆమె ఒడిలో చిన్ని శ్రీపాదుడు తన చిట్టి చేతులతో తల్లి పమిటను తడుముతూ బుంగమూతి పెట్టుకుని తల్లి పాలకై తపిస్తున్నాడు. ఆమె తన చెంగును పైనుండి కప్పుకొని బిడ్డకు స్తన్యమివ్వసాగింది. ఆ తల్లి మనస్సు తృప్తి చెందినదో ఏమో ఒక్కసారి తల ఎత్తి ఎదురుగా చూచినది. రావి చెట్టు నీడలోనున్న బండపై శ్రీపాదుల వారు కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. శ్రీపాదుల వారి కుటుంబ సభ్యులు పీఠికాపురం నుండి వచ్చి తిరిగి వెళ్ళిన పండితుల ద్వారా శ్రీపాదుల వారి విషయములు తెలుసుకుని వారిని చూడవలననే కోరికతో అచ్చట నుండి ఆ రోజు ఉదయం కురుంగడ్డకు ప్రయాణమయ్యారు. సర్వహృదయాంతర్వర్తి అయిన ఆ స్వామికి తెలియని విషయం ఏమున్నది? వారు ప్రయాణమైన కొద్ది సమయానికి వారందరినీ తమ వద్దకు సునాయాసముగా చేర్చుకున్నారు. సంకల్ప మాత్రంతో సృష్టి స్థితిలయలను ఆచరించే దత్తస్వామికి సాధ్యాసాధ్యములు ఏముంటాయి? ఆయన శక్తికి ఇదేమంత పెద్ద పని? త్రుటిలో వారందరినీ తమ వద్దకు చేర్చుకుని అందరికీ మనోల్లాసమును కలిగించి తృప్తిగా వారిని తిరిగి స్వస్థలమునకు చేర్చిరి. తల్లిదండ్రులు, తాతగారు, అమ్మమ్మ అందరూ కూడా ఎంతో తృప్తిగా వారి స్వగృహములకు నిక్షేపముగా చేరుకున్నారు. శ్రీపాదుల వారి దర్బారు మరియు వారి భవిష్యవాణి. ఆ సమయమందు దేశమందలి నలుమూలల నుండి ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులైన అనేక మంది వారి వారి సమస్యలను తీర్చమని, వారి వారి కష్టములను నివారించమని ప్రార్థించుటకు వారి సన్నిధానమునకు చేరడివారు. శ్రీపాదస్వామి దర్బారనగా సర్వమూ లభించు ప్రదేశము. కోరికలు తీరుటయే కాక వారికి మృష్టాన్న భోజనము కూడా ప్రసాదంగా లభించేది. విశేషమేమనినా అన్నపు రాశులు అక్షయముగా ఉండేటివి. భోజనము అనినా శ్రీపాదుల వారి ప్రసాదం అనే భావన. అందరి భోజనము అయిన పిదప మిగిలిన భోజన పదార్థములను కృష్ణానది ఎందు పోయించడివారు. ఆ విధముగా స్వామివారి ప్రసాదము మానవులకే పరిమితము కాక జలచరములకు మరియు ఇతర ప్రాణులకు కూడా లభించేది. శ్రీపాదుల వారి దర్బారునందు ప్రవేశించిన వారికి లేదు అనే పదము లేదు. వారి వారి కోరికలు తీరి సంతోషంగా వెళ్ళవలసిందే. అటువంటి మహత్తరమైన దర్బారుకు వచ్చిన వారిలో కొందరు స్వామితో, స్వామి, ఇంతటి మహత్వపూర్ణమైన మీ దర్బారు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? మీ అనుమతితో తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉన్నది అని ఎంతో వినయంగా ప్రశ్నించారు. అందుకు స్వామివారు చిరునవ్వుతో, నాయనలారా, ఇదే ప్రదేశమందు పెద్ద పెద్ద భవనములు ఏర్పడును. ఎంతో మందికి నిత్యము అన్నదానము జరుగును. గోశాల ఉండును. నా ఈ దర్బారుకు వేల లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేయుదురు. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా వెలయును అని సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు తమ భవిష్యత్ ప్రణాళికలను, అప్పటి దర్బారు విశేషములను ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ ప్రదేశము ఒక ప్రసిద్ధమైన దత్తక్షేత్రముగా విలసిల్లుతుంది. ఎందరెందరో దత్తాత్రేయ భక్తులు, సామాన్యులు, సాధు సన్యాసులు, మహాత్ములు, దత్తావధూతలు తమ తమ ఇష్టకామ్యార్థ సిద్ధికై ఇచ్చటకు తరలి వస్తారు. ఈ ప్రదేశమందు జరుగు లీలలు అసంఖ్యాకములుగా ఉంటాయి. సంతానము, ఆరోగ్యము, ఆయుర్దాయము, అపమృత్యు నివారణ, నాగదోష నివారణ, దుష్టకర్మల నుండి విముక్తి, ఈ విధముగా ఎవరెవరి కోరికలు ఏ విధమైనవైనను వాటిని తప్పక నెరవేర్చెదను. ఆధ్యాత్మికపరమైన కోరికలను తీర్చెదను. నా అంశావతారులైన మహాత్ములు ఈ నా ప్రణాళికను నిస్సందేహముగా నెరవేర్చెదరు. వారే ఆ కార్యక్రమములను నిర్వహించినను తామే నిర్వాహకులమన్న కర్తృత్వమును వహించక సర్వము శ్రీపాదులనైన నా అనుగ్రహం కారణముననే జరుగుచున్నదని తెలియజేస్తూ
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర అని నామజపం సర్వదా చేయిస్తూ ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 19వ అధ్యాయం సంపూర్ణం.